హలో గైస్, నా పేరు మహేంద్ర వెంకట. మై ఛానల్ ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా దేవరా సినిమా పార్ట్ 1లో చాలా అంటే చాలా క్వశ్చన్స్ మిగిలిపోయాయని చెప్పి ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను. దేవరా పార్ట్ 1 అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ అని చెప్పి. సో ఒకవేళ ఎవరైనా ఆ వీడియో చూడకపోయినట్టయితే వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి. నేను దాంట్లో చాలా పాయింట్స్ అయితే కవర్ చేశాను. బట్ ముందే చెప్తున్నా, అందులోని స్పాయిలర్ అలర్ట్ ఉంటుంది, ఇందులోని స్పాయిలర్ అలర్ట్ ఉంటుంది. ఎందుకంటే సినిమా గురించి డిస్కషన్ ఇది. సో డెఫినెట్గా స్పాయిలర్స్ అయితే ఉంటాయి. సో సినిమా చూసేసిన తర్వాత ఈ వీడియో చూడండి. అలాగే ఆ వీడియో కూడా ఒకరు చూడకపోయినట్టయితే అది కూడా సినిమా చూసాకే చూడండి. సో సినిమా చూడకముందు ఈ వీడియోలు చూసినట్టయితే మీకు కొంచెం మనకి ఆ సినిమా చూసినప్పుడు కొంచెం లెస్ ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ మీకు ఇక్కడ చాలా విషయాలు అర్థమైపోతాయి కాబట్టి. సో అందుకే మళ్ళీ చెప్తున్నా, స్పాయిలర్స్ ఉంటాయి ఇందులో మొత్తం. సో డెఫినెట్గా సినిమా చూసిన వాళ్ళే చూడండి. సో బేసిక్గా మీకు ఫస్ట్ ఒక పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసి ఆ తర్వాత పార్ట్ 2కి సంబంధించిన ఎక్స్పెక్టెడ్ స్టోరీని అయితే చెప్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, దేవర ఇంటర్వెల్ ఫైట్ అయింది కదా. ఫైట్ జరిగినప్పుడు ఒక దగ్గర ఊరి పెద్దని చంపడానికి ఇట్లా తన ఆయుధం ఏదైతే కత్తి ఉందో దాన్ని ఇట్లా అనుపోయి ఆగిపోయి ఆ తర్వాత తనని ఇట్లా విసిరేస్తాడు అంతే పడవలోకి. సో తను బేసిక్గా చంపలే ఆ టైంకి. కానీ ఆ తర్వాత ఈ సైఫ్ అలీ ఖాన్ ఊరి ప్రజలు వీళ్ళందరూ వెళ్ళే టైంకి అక్కడ అతను చనిపోయి ఉంటాడు. సో బేసిక్గా ఎవరో చంపేశారు, దేవర అయితే చంపలే, ఎవరో చంపేశారు. అండ్ అతని తమ్ముడు బ్రతికే ఉన్నాడు, కానీ కన్ను మీద కత్తితో కొట్టాడు దేవర. సో దానివల్ల అతను స్పృహలో లేడు. ఆ తర్వాత లేచాడు స్పృహలోకి, స్పృహలోకి ఆ తర్వాత వచ్చాడు. సో అతను స్పృహలో లేనప్పుడు ఏదో జరిగింది. ఆ టైంలో ఎవరో దేవర మీద అటాక్ చేశారు. ఎందుకంటే ముందు అక్కడ ఒక చెట్టు ఉంది. సో ఇంటర్వెల్ ఫైట్ అంతా అయిపోయింది అబ్బా, దేవర అందరినీ చంపేశాడబ్బా. అంటే చంపేయడం సెన్స్ అందరినీ పడుకోబెట్టాడు. సో ఆ టైంలో ఇంకా దేవర వెళ్ళి గట్టు మీద కూర్చున్నప్పుడు నీటి తుంపర్లు ఇట్లా పడతాయి. సో అక్కడతో ఆ ఫైట్ ఎండ్ అయింది కదా మనకి చూపించిన ప్రకారం. అయితే ఆ టైంకి అక్కడ ఏదైతే చెట్టు ఒకటి ఉందో ఆ చెట్టు మంటల్లో లేదు. కానీ క్లైమాక్స్ సీక్వెన్స్లో వర కత్తితో పొడుస్తున్నట్టు ఉన్న సీన్ ఏదైతే ఉందో ఆ సీన్కి వచ్చే టైంకి ఆ చెట్టు మంటల్లో మండుతుంది. సో ఏదన్నా పిడిగైనా పడి ఉండాలి, లేదు అంటే ఇంకొక రకమైన అటాక్ ఏదైనా జరిగి ఉండాలి. సో అట్లాంటిది ఏదైనా జరిగినప్పుడు, లేదంటే అటాక్ జరుగుతున్నప్పుడు పిడుగుపడి ఉండాలి. సో ఏదో ఒకటి జరిగింది మొత్తానికి. సో అప్పుడు చెట్టు అయితే కాలుతోంది కాబట్టి సో ఈ గ్యాప్లో ఏదో జరుగుతోంది, ఏదో ఫైట్ అయింది అక్కడ మళ్ళీ దేవరాకి. సో అంతమందిని చంపేసిన తర్వాత కూడా మళ్ళీ దేవర ఇంకో ఫైట్లో పార్టిసిపేట్ చేశాడు. అండ్ దేవర అప్పటికైతే ఇంకా మద్యం మత్తులో లేడు. ఎందుకంటే మధ్యలో మోంగడి వేసుకున్న తర్వాత ఇంకా క్లియర్ అయిపోయాడు. అక్కడ మనకి అది క్లియర్గా చూపించారు ఆ విషయాన్ని. సో నార్మల్ పొజిషన్లో ఉన్నాడు. సో మందులో ఉన్నప్పుడే చాలా అవేర్గా ఉన్న దేవర నార్మల్ పొజిషన్లో ఇంకా అవేర్గా ఉంటాడు కదా, ఇంకా జాగ్రత్తగా ఉంటాడు కదా డెఫినెట్గా. సో తనని వెన్నుపోటు పొడిచి వెనక నుంచి పొడిచే అవకాశాలు కూడా లేవు. హీ కెన్ ఈజీలీ సెన్స్ ద డేంజర్స్. సో డెఫినెట్గా ఏదో చాలా పెద్ద ఫైట్ అయింది ఆ తర్వాత మనకి ఆ క్లైమాక్స్ షాట్లో ఏదైతే చూపించారో వర, అంటే మనకి రెండు రకాలుగా అనిపించింది. బయట రెండు రకాల ఒపీనియన్స్ వచ్చినాయి. ఒకటి ఏంటంటే వర పొడిచాడు, ఇంకొకటి వర పొడవలేదు, కత్తిని బయట తీయడానికి ట్రై చేస్తున్నాడు అని. బట్ అక్కడ ఆ క్లైమాక్స్లో చూపించిన షాట్లో అది పొడుస్తున్నట్టే వచ్చింది. అంటే పొడుస్తున్నట్టే చూపించారు. అండ్ కత్తితో పొడిచినప్పుడు సిగ్గర్ ఒక సౌండ్ వస్తుంది కదా, సో ఆ సౌండ్ వచ్చింది అక్కడ. అంటే కత్తితో పొడిచినట్టే చూపించారు. అండ్ ఆ కత్తి అట్లా చేత్తో పట్టుకొని ఉన్నప్పుడు దేవర్ ఇట్లా చేతులు వదిలేస్తాడు, వాలిపోతాడు పక్కకి. సో తను అలాగా కత్తి పట్టుకునే ఉంటాడు. అంటే తనే కత్తిని గుచ్చినట్టుగా ఆ ఫ్రేమ్ అయితే ఉంది డెఫినెట్గా. సో తను కత్తిని లాగడానికి ట్రై చేసినట్టుగా లేదు ఆ ఫ్రేమ్, కత్తిని గుచ్చినట్టే ఉంది ఆ ఫ్రేమ్ అయితే మాత్రం. సో డెఫినెట్గా వరాయే ఏదో చేశాడు. ఎందుకు చేశాడు ఏంటి అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. అండ్ వర దేవర చనిపోయాడని అనుకుంటున్నాడు, కానీ అది కూడా జరగలేదు. సో ఇది నాకు అనిపించిన పాయింట్ ఆ ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ చూసిన తర్వాత. సో ఇప్పుడు మనము పార్ట్ 2 గురించి మాట్లాడుకుందాం. అయితే వర పొడవడానికి ముందు కూడా ఏదో జరిగింది, అది నేను చెప్పాలనుకుంటే పాయింట్. సో అక్కడ మల్టిపుల్ సీక్వెన్సెస్ జరిగాయి అనమాట. సో చాలా పెద్ద సీక్వెన్స్ ఆ ఒక్క టైంలో జరిగింది. సో దాంట్లో ఒక పాయింట్ మనకు చూపించారు, అండ్ లాస్ట్ పాయింట్ మనకు చూపించారు. మధ్యలో ఒకటి జరిగింది, అది ఇంకా చూపించలేదు, అది పార్ట్ 2లో చూపిస్తారు మనకి. సో ఓకే, ఇప్పుడు పార్ట్ 2లో ఏమేమి జరిగే ఛాన్స్ ఉంది, స్టోరీ ఎలా రివాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంది అనేది ఒక ఎక్స్పెక్టెడ్ స్టోరీ చెప్తున్నా. ఇదే రియల్ అని నేను చెప్పట్లే, ఇట్లాగే సినిమా ఉంటుంది దేవరా పార్ట్ 2 అని నేను చెప్పట్లే. అంత నేను చెప్పేస్తే నేను చెప్పిందంతా నిజమైపోతే ఇంకా కొరటాల శివ గారు ఎందుకు, ఆయన పక్కన అసిస్టెంట్ రైటర్లు ఎందుకు, అంతే కదా. డెఫినెట్గా వేరే ఏదో ఉండొచ్చు, బట్ మాక్సిమం ఇలా జరిగే ఛాన్స్ ఉంది. ఒక 90 to 95% ఛాన్స్ ఉంది అనిపిస్తుంది. అంటే పార్ట్ 1 చూసిన తర్వాత కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ ఆధారంగా చెబుతున్న స్టోరీ ఇదంతే, అంతమించి ఇంకేం లేదు. సో పార్ట్ 2లో దేవరా మీద మధ్యలో అటాక్ జరిగింది కదా, ఆ అటాక్ చేసింది ఎవరు అనేది చూపిస్తారు. అది మాక్సిమం సింగప్ప అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది. సో ప్రకాష్ రాజే తన క్లాన్తో, తన గ్రూప్తో, తన వాళ్ళతో అటాక్ చేసే అవకాశం అయితే ఉంది అక్కడ. ఆ తర్వాత దేవర బ్రతికే ఉన్నాడు. ఇన్నాళ్ళు కూడా దేవర హైడింగ్లో ఉన్నాడు, ఒక ఐలాండ్లో హైడింగ్లో అయితే ఉన్నాడు. అయితే దేవర ఇప్పుడు కత్తితో పొడవబడ్డాడు కదా, మరి దేవరని కాపాడింది ఎవరు? క్యాప్టెన్. బేసిక్గా దేవర ఒకసారికి ఒక క్యాప్టెన్ని కాపాడతాడు కదా, అండ్ ద సేమ్ క్యాప్టెన్ మళ్ళీ దేవరాని కాపాడతాడు. సో అంటే
ఇంకా రుణం తీర్చేసుకుంటాడు అనమాట తనని కాపాడినందుకు. సో అంత గతి తీపిన తర్వాత ఎట్లా బతుకుతాడంటే దేవరా ఈజ్ ఎ వెరీ సూపర్ హ్యూమన్ కైండ్ ఆఫ్ పర్సన్. ఇట్స్ వెరీ క్లియర్. అంటే ఆ కంటైనర్స్ వచ్చినప్పుడు మనకు చాలా క్లియర్‌గా చూపించారు దేవరా చాలా పవర్‌ఫుల్ అని. సో అంతటి పవర్‌ఫుల్ పర్సన్ ఒక కత్తి వేటుకైతే చచ్చిపోడు. ఎవరిదాకా ఎందుకే ఆ కెప్టెన్‌కే 2 కత్తి వేట్లు పడినియి. ఆయనే బతికున్నాడు. దేవరా బతికున్నాడా? అది పాయింట్. సో ద కెప్టెన్ వస్తాడు, కాపాడతాడు, సేవ్ చేస్తాడు. ఒక ఐలాండ్‌లో దాచుంచుతాడు. హైలాండ్ అని వచ్చింది కదా ముందు. సారీ. ఐలాండ్‌లో దాచుంచుతాడు. సో అది పాయింట్. ఆ తర్వాత వరాకి, దేవరాకి ఏదో ఫ్లాష్ బ్యాక్ ఉంటది. ఫ్లాష్ బ్యాక్‌లో ఏదో తెలియని ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. బేసిక్‌గా ఆహ్, దే వర ఫస్ట్ పార్ట్‌లో గనక మనం గమనించినట్టయితే ఊరికే అలా అరుస్తా ఉంటాడు దేవర మీద. ఎంతసేపు కోపంతో రగిలిపోతా ఉంటాడు మొత్తం అంతా గూడా. సో, తనకి కేవలం వదిలేసి వెళ్ళిపోయాడు అనే పాయింటే కాకుండా దేర్ ఈస్ సమ్ అనదర్ పాయింట్ ఆల్సో దేర్. మైట్ బి ఏదైనా జరిగుండొచ్చు. చెప్పలేం. సంథింగ్ ఏదో జరిగింది. అండ్ ఆ ఫ్లాష్ బ్యాక్ ఏదో ఉండుండొచ్చు అని అనిపిస్తోంది నాకైతే మాత్రం. సో, లెట్స్ సీ చూడాలి. సో, దేవర సముద్రంలోనే ఉన్నాడు. అండ్ ఒక ఐలాండ్‌లో ఉన్నాడు. అండ్ ఎక్కడి నుంచి షిప్పులొస్తాయి, ఎక్కడ వీళ్ళు పట్టుకోవడానికి ట్రై చేస్తారు ఇవన్నీ దేవరకు ఆల్రెడీ తెలుసు కాబట్టి, కెప్టెన్ సహాయంతో వాళ్ళందరినీ కూడా చంపడం అండ్ వెపన్ స్మగ్లింగ్ ఆపడం ఇవన్నీ కూడా చేస్తూ ఉండొచ్చు. వెపన్ స్మగ్లింగ్ ఆగుతది, ప్రజలు బాగుంటారు అంటే దేవరకు హెల్ప్ చేయడానికి కెప్టెన్‌కి కూడా ప్రాబ్లమ్ లేదు కదా! సో, అట్లా జరిగుండొచ్చు. సినిమా మొత్తంలో మనకింక వర అయితే ఎక్కడ కనపడ్డు మాక్సిమం. ఎందుకంటే వర ఆల్రెడీ చనిపోయినట్టుగా మనకైతే చూపిచ్చారు కాబట్టి. అంటే తనను తాను పొడుచుకొని సెల్ఫ్ హార్మ్ అయితే చేసుకున్నాడు కాబట్టి మేబీ అట్లాగా చనిపోయినట్టుగా మైట్ బి మనకి సినిమా అంతా కూడా ఇంక వర ప్రస్తావన ఉండకపోవచ్చు మాక్సిమం. తర్వాత అస్థిపంజరాల ఫైట్. ఇప్పుడు సముద్రం లోపల అస్థిపంజరాలున్నాయి. ఆ అస్థిపంజరాల ఫైట్ చేసిందెవరు? దేవరా చేశాడా? లేదంటే సింగప్ప చేశాడా? ఎవరు చేశారు? అది క్లారిటీ లేదు. అండ్ ఇంకొకటి ఆ అస్థిపంజరాల ఫైట్‌లోనే మురుగన్ ఫైట్ కూడా ఉండుండొచ్చు అనిపిస్తుంది. అంటే యూనో యతిని, మురుగన్‌ని చంపే సీన్ ఒకటుంది. కాకపోతే 3 నెలలకే సముద్రంలో డీకంపోజ్ అయిపోతాయా అనే డౌట్ కూడా వస్తోంది. సో, మైట్ బి అది అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు యతి అక్కడికొచ్చింది 3 నెలలే. యతిని, మురుగన్‌ని ఒకటేసారి చంపారు. అదైతే క్లియర్. అండ్ అదే టైంలో డీఎస్‌పీకి కూడా ఇంజ్యూరీస్ అవుతాయి. డీఎస్‌పీ అంటే దేవిశ్రీ ప్రసాద్ కాదు. డీఎస్‌పీ ఒక ఆయన ఉన్నాడు కదా! మురుగన్ పక్కన ఉంటాడు కదా! సో, ఆయనకి కాలు విరిగిపోయింది కదా! ఆయన కర్ర పట్టుకొని తిరుగుతున్నాడు. సో, అది కూడా జరిగింది ఆ టైంలోనే. సో, అది నాకు తెలిసి అస్థిపంజరాల ఫైట్ అవ్వకపోవచ్చేమో. బట్ ఏమో చెప్పలేం. ఛాన్స్ అయితే ఉంది. బట్ డెఫినిట్‌గా అస్థిపంజరాల ఫైట్ సీక్వెన్స్ అయితే ఉంటది. అండ్ అది ఎవరు చేశారు? ఎందుకు చేశారు? ఎలా చేశారు? అనేదైతే మనకు క్లియర్‌గా చూపించొచ్చు. ఆ ఫైట్ సీక్వెన్స్, ఆ యాక్షన్ సీన్ నెక్స్ట్ లెవెల్ హైలైట్ ఉండే ఛాన్స్ అయితే ఉంది. తర్వాత 2 జాన్వీ కపూర్. సో, బేసిక్‌గా జాన్వీకి మొదటి నుంచి కూడా కొన్ని విషయాలు తెలిసుండొచ్చు. కానీ కావాలని తెలియనట్టుగా యూనో నాకు అలాంటోడు కావాలి, ఇలాంటోడు కావాలని చెప్పి మొత్తం ఊరు మొత్తాన్ని కూడా డైవర్ట్ చేస్తూ ఎందుకో అట్లా యాక్ట్ చేస్తూ ఉండొచ్చు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా జాన్వీకి దేవర అంటే చాలా ఇష్టం. సో, అవన్నీ ఉన్నాయి గదా! సో, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో సో, అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ మేబీ జాన్వీ ఏదైనా ఒక హెల్ప్ చేసుండొచ్చు ఆ టైంలో దేవరని కాపాడడానికి. సో, అలాగా జాన్వీ గూడా ఈ మొత్తం దేవర ప్లాన్ ఏదైతే ఉందో దాంట్లో ఒక పార్ట్ అయ్యుండొచ్చు. సో, జాన్వీ కూడా చాలా ఇంపార్టెంట్ అవ్వచ్చు పార్ట్ 2లో అనిపిస్తుంది. అండ్ తన చుట్టూ మూవీ తిరిగే ఛాన్స్ అయితే ఉంది డెఫినిట్‌గా పార్ట్ 2లో. సో, ఇదైతే నాకు అనిపిస్తున్న పాయింట్. అండ్ అదే చెప్పాను కదా! యతి, మురుగన్‌ని చంపే సీన్ ఉంటది. అండ్ డీఎస్‌పీకి ఇంజ్యూరీ అయ్యేది అక్కడే. తర్వాత యతిని చంపేసినందుకు దయ రివెంజ్ కోసం వస్తాడు. దయ జాయిన్స్ విత్ బైరా. సో, ఆ దయ ఎవరు అంటే ఇంకా బాబీ డియోల్ అనుకుంటున్నారు. సో, ఇన్ కేస్ ఒకవేళ అదే గనుక నిజమైనట్టయితే ఇన్ కేస్ బాబీ డియోల్ అండ్ సైఫ్ అలీ ఖాన్ యాస్ విలన్స్ అండ్ దేవర ఎన్టీఆర్ యాస్ హీరో అంటే అది అసలు అరాచకం ఉంటదది. నెక్స్ట్ లెవెల్ ఉంటది. మేబీ ఇంకేదైనా క్యామియో కూడా ఉండొచ్చు ఆ టైంలో సినిమాకి. ఇన్ కేస్ ఒకవేళ అవసరం అనుకుంటే ఇంకేదైనా క్యామియో వాడొచ్చు. సో, నా గెస్ అయితే అదనమాట. ఇంక ఆ టైంకి దేవరకి హెల్ప్ చేయడానికి ఏదైనా క్యామియో వాడే ఛాన్స్ అయితే ఉంది. సో, పెద్ద స్టార్ క్యామియో ఉండే ఛాన్స్ ఉందేమో. లెట్స్ సీ చూద్దాం. సో, 'దేవర' వర్సెస్ 'దయ' అండ్ 'బైర' ఆ తర్వాత అది జరుగుతది. 'బైర' ఎప్పటినుంచి అలాగే దేవరని చంపడానికి చూస్తున్నాడు. అండ్ 'దేవర' తిరిగొచ్చాడని తెలిసి 'బైర' కూడా షాక్‌లో ఉంటాడు. అండ్ వీళ్ళిద్దరూ కలిసి ఇంక 'దేవర' మీదకెళ్తారు. సో, మీన్‌వైల్ 'ప్రకాష్ రాజ్' మెయిన్ విలను. 'ప్రకాష్ రాజ్' ఎందుకు విలన్ అయ్యాడు? సో, నా గెస్ ఏంటంటే 'ప్రకాష్ రాజ్' విలన్ అవ్వడానికి రీజన్ ఏంటంటే ఇంకా చెప్తున్నాడు కదా! ఆ ఊర్లో జరిగే అంటే ఆ 3 వీరులు ఉండేవారు ఒకప్పుడు కాలంలో 300 ఏళ్ల క్రితం అని చెప్పాడు కదా! సో, ఆ వీరుల వంశానికి చెందిన వాళ్ళే 'ప్రకాష్ రాజ్' ఫ్యామిలీ అంటే ఒకప్పటి వాళ్ళు. సో, వాళ్ళలో అలాగ అలా వస్తూ ఆ కొండ మీద వాళ్ళ నివాసాలు ఏర్పాటు చేసుకొని గ్రామాలు ఏర్పాటు చేసుకొని దానికి పెద్దలు ఇట్లా ఏర్పాటు చేసుకోవడం జరిగింది కదా! సో, యాక్చువల్‌గా ఆ కొండ మొత్తం కూడా వీళ్ళదే అని 'ప్రకాష్ రాజ్' ఫీల్ అవుతూ ఉండొచ్చు. సో, వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు లాగేసుకున్నారని ఫీల్ అవుతూ ఉండొచ్చు. సో, ఏదో ఒక రోజు వీళ్ళందరిని అంతం చేసి సో, వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ అది లాక్కోవాలి అని ఫీల్ అవుతూ ఉండుండొచ్చు. అండ్ డెఫినిట్‌గా 'ప్రకాష్ రాజ్‌కి' గూడా ఏదో ఒక లింక్ అయితే ఉంటది ఖచ్చితంగా. కాంట్ సే వాట్ ఇట్ ఈస్. అంటే అది ఏదో ఒక రకంగా బాగా పర్సనల్ కనెక్షనే ఉంటది డెఫినిట్‌గా. అది 'దేవరా'తో గాని,
లేదంటే ఇంకెవరితోనా అంటే డెఫినెట్‌గా అక్కడ ఉన్న వాళ్ళలోనే ఎవరో ఒకరితో చాలా పర్సనల్ కనెక్షన్ అయితే ఉంటది 'ప్రకాష్ రాజ్‌కి.' సో, అది ఏంటనైతే ప్రస్తుతానికి మనకేమి ఎస్టిమేషన్ కూడా రాట్లేదు. అంటే మనం చెబితే అది ఎట్లా ఎళ్తదో తెలీదు కాబట్టి చెప్పట్లేదు అంతే ఇంకేట్లేదు. సో, పార్ట్ 2లో ఆ కనెక్షన్ ఏంటనేది చూడొచ్చు. అండ్ ఆ వీరుడికి ఇతనికి ఉన్న కనెక్షన్ ఏంటనేది కూడా చూడొచ్చు. అది ఉంటదనిపిస్తోంది నాకైతే. సో, అతను ఆ కొండ మీద ఉన్న వాళ్ళందరిని కూడా అంటే ఓ పక్క దేవర, దయ, బైరా కొట్టుకుంటుంటే వీళ్ళందరిని కూడా మరొక పక్క నుంచి అంతం చేయడానికి ఇతను ట్రై చేస్తూ ఉండొచ్చు. సో, ఈ గ్యాప్‌లో వర తిరిగి రావచ్చు. దేర్ ఈస్ ఎ ఛాన్స్ ఫర్ వర ఆల్సో. అంటే వర వెనక్కొచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ వర రాకపోయినట్టయితే ఇంకో క్యామియో. ఇంకొక ఎవరైనా స్టార్ హీరో క్యామియో ఉండే ఛాన్స్ అయితే ఉంది. సో, ఇది నా పాయింట్ అయితే. సో, ఒకవేళ వర వెనక్కొచ్చినట్టయితే దానికి కూడా 2 పాయింట్లున్నాయి. ఒకటి వర కూడా చనిపోలేదు. చనిపోయినట్టుగా నటించాడంతే. ఎందుకంటే వాళ్ళలో ఎవరో ఒక బ్లాక్ షీప్ ఉన్నాడు అని చెప్పి వరకి కూడా తెలిసింది. సో, తెలియడం వల్ల అంటే బ్లాక్ షీప్ ఇన్ ద సెన్స్ వాళ్ళలోనే ఉంటూ వాళ్ళనే మోసం చేసి వాళ్ళనే అంతం చేయడానికి చూస్తున్న ఒక వెన్నుపోటు వీరుడనమాట. సో, అట్లాంటి పర్సన్ ఒకరు వాళ్ళలోనే ఉన్నారని తెలుసుకొని వాళ్ళెవరో తెలుసుకోవడం కోసం తను కూడా చనిపోయినట్టుగా నటించి అక్కడికి దూరంగా కంప్లీట్‌గా డిఫరెంట్‌గా ఎళ్ళిపోవడం. లేదంటే రెండోది దేవరా సేవ్ చేయడం. వర చనిపోయాడని చెప్పి వీళ్ళనుకోని వీళ్ళెళ్ళిపోతారు. సో, తర్వాత వర బాడీ ఉండదు. అండ్ దేవరా తీసుకొని ఎళ్ళిపోతాడు. సో, దేవర కాపాడడం. దేవర కాపాడి తనతో పాటుగా ఉంచి అండ్ దేవర జరిగిన మ్యాటర్ అంతా కూడా తెలుసు. ఒకవేళ వరాకి ముందు తెలియకపోయినట్టయితే జరిగిన మ్యాటర్ అంతా కూడా వరాకి చెప్పి సో, ఆ బ్లాక్ షీప్ ఎవరో కనుక్కోవాలని చెప్పడం. ఇట్లా ఇది ముందే జరిగే ఛాన్స్ కూడా ఉంది. సో, అది నా పాయింట్. అంటే కాపాడిన తర్వాత చెప్పొచ్చు. ఆర్ లేదంటే యూనో వర సముద్రంలోకెళ్ళినప్పుడు ఎప్పుడైనా దేవర కనపడి అప్పుడు కూడా చెప్పుండొచ్చు. సో, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. సో, అది నేననే పాయింట్. దేవరకి వర హెల్ప్ చేసి ఇద్దరు కలిసి ఇంకా దయానైతే చంపేస్తారు. ఆహ్, సింగప్ప చేస్తున్న దారుణం గురించి తెలుసుకొని బైరా కూడా దేవరాతో కలిసి చేతులైతే కలుపుతాడు. సో, ఆ తర్వాత సింగప్పకి కూడా ఒక హిడెన్ ఆర్మీ అయితే ఉంటది ఎవరికీ తెలియకుండా. ఆ హిడెన్ ఆర్మీతో సింగప్ప కూడా అన్‌ఎక్స్‌పెక్టెడ్ ట్విస్ట్ ఇచ్చి ఒక పెద్ద ఫైట్‌కైతే వస్తాడు. సో, దేవర, వర, బైర ముగ్గురు కలిసి సింగప్పని, తన సైన్యాన్ని యూనో కంప్లీట్‌గా చంపడం జరుగుతది. అండ్ ఈ గ్యాప్‌లో మేబీ వీళ్ళ సైడ్ నుంచి కూడా ఇంకెవరైనా వచ్చే ఛాన్స్ అయితే ఉందేమో. అంటే లైక్ ఇప్పుడు సింగప్ప సైడ్ నుంచి కూడా ఇంకెవరైనా అడిషనల్‌గా ఉండే ఛాన్స్ అయితే ఉందేమో. సో, లెట్స్ సీ అదనమాట సిట్యుయేషన్. సో, నా గెస్ అయితే ఇది. సో, అలాగా సింగప్పని అంటే 'ప్రకాష్ రాజ్' గారిని చంపడంతో పార్ట్ 2 ఎండ్ అవుతది అనే కైండ్ ఆఫ్ ఫీల్ అయితే వస్తోంది నాకు. సో, ఆ తర్వాత దేవర, వర, బైర ముగ్గురు కలిసిపోతారు. సో, ఇంకా ఎలాగో ఇంకొకరు చనిపోయాడు. వాళ్ళ తమ్ముడు ఒకడు బ్యాలెన్స్ ఉన్నాడు. అదే 'దసరా' సినిమా విలను. ఆయన మారిపోతాడు. అండ్ ఈ తర్వాత శ్రీకాంత్ గారు ఎలాగా మంచాయనే. మొత్తం సినిమా అంతా కూడా దేవర సపోర్టే. ఇంకేముంది మొత్తం అందరూ కలిసిపోయినట్టే. సో, మొత్తం అందరూ కలిసి హ్యాపీగా ఉంటారు. సో, మాక్సిమం ఇట్లా ఒక కమర్షియల్ వేలో పర్ఫెక్ట్‌గా ఎండ్ చేయొచ్చేమో అని అనిపిస్తోంది నాకు. సో, ఏమో మరిక ఇట్లాగే జరుగుతదని నేను చెప్పను. ఇలా జరిగే ఛాన్స్ అయితే ఉంది. యాక్చువల్‌గా దీంట్లో కొంత నా ఊహాతీత స్క్రిప్ట్ ఉంది కొంచెం. అంటే ఇట్లా జరగచ్చు, అట్లా జరగచ్చు అని చెప్పి నేను కొన్ని అనాలిసిస్‌లు రాసుకొని నేను చెప్పిన కథ ఇది. 'దేవర' ఫస్ట్ పార్ట్ చూసిన తర్వాత కనబడిన కొన్ని పాయింట్‌లను బేస్ చేసుకొని. సో, అందువల్ల ఇదే జరుగుతదని నేను చెప్పను. ఏమో ఇలా జరిగితే బానే ఉండొచ్చు అనే ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. సో, అందుకే ఎక్స్‌పెక్టెడ్ స్టోరీ అని చెప్తున్నా. సో, మీకేమనిపిస్తోంది 'దేవర' పార్ట్ 2 స్టోరీ ఎలా ఉండొచ్చు అనిపిస్తుంది అనేది కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ నేను చెప్పిన స్టోరీ ఇప్పుడు నేను ఏదైతే ఇప్పుడు ఈ స్టోరీ చెప్పానో, ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది? సో, పార్ట్ 2కి గనక ఈ స్టోరీ ఉన్నట్టయితే మీకు సినిమా ఎలా అనిపిస్తుంది అనేది కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పే ప్రయత్నం చేయండి. సో, థాట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియో షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైదర్. అక్కడ కూడా వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బై బై. మీట్ నెక్స్ట్ వీడియో.